లిక్కర్ స్కామ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. దేశ చరిత్రలో ఓ ముఖ్యమంత్రి తిహార్ జైలుకు వెళ్తున్నారు. ఈ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు జ్యుడిషియల్ కస్టడీ విధించిన కోర్టు తిహార్ జైలుకు తరలించాలని ఆదేశించింది. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కస్టడీ తాజాగా ముగియడంతో ఈడీ ఆయనను ఏప్రిల్ 1వ తేదీ ఉదయం ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది. కోర్టు ఆయనకు ఏప్రిల్ 15వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీని విధించింది. అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై కూడా విచారణ వాయిదా పడింది. 2024 ఏప్రిల్ 4కు వాయిదా వేస్తున్నట్లు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు తెలిపింది. ఏప్రిల్ 4న మధ్యాహ్నం 2:30 రౌస్ ఎవెన్యూ కోర్టు విచారణను చేపట్టనుంది. మద్యం పాలసీ కేసులో ఢిల్లీ కోర్టు సీఎం కేజ్రీవాల్కు ఏప్రిల్ 15వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. స్పెషల్ జడ్జ్ కావేరీ బవేజా రౌస్ ఎవెన్యూ కోర్టులో ఆ ఆదేశాలిచ్చారు. అయితే సోమవారం అరవింద్ కేజ్రీవాల్ న్యాయవాదులు కోర్టులో ప్రత్యేక అప్లికేషన్ దాఖలు చేశారు. 3 పుస్తకాలు చదువుకునేందుకు కేజ్రీవాల్కు అనుమతి ఇవ్వాలని న్యాయవాదులు కోరారు. భగవద్గీత, రామాయణం, హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ అన్న పుస్తకాలు కేజ్రీవాల్ చదువుకుంటారని ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో తెలిపారు. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్కు వెళ్లిన కేజ్రీవాల్ మరో 15 రోజుల పాటు జైల్లోనే ఉండనున్నారు. ఆ సమయంలో బహుశా ఆయన ఈ పుస్తకాలు చదువుతారో ఏమో అన్న డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. మద్యం పాలసీ కేసుతో లింక్ ఉన్నటువంటి మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ప్రధాన నిందితుడు అని ఈడీ ఆరోపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టులో చుక్కెదురైంది. కుమారుడి పరీక్షల దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు విచారణ వాయిదా వేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 4న చేపడతామని తెలిపింది. తన చిన్న కుమారుడికి 11వ తరగతి పరీక్షలు ఉన్నాయని, ఈ సమయంలో కుమారుడికి తన అవసరం ఉందని, అందుకే ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై రౌస్ ఎవెన్యూ కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. బెయిల్ పిటిషన్పై కోర్టులో వాదనలు వాడీవేడిగా జరిగాయి. కవిత తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. కవిత విచారణకు పూర్తిగా సహకరిస్తున్నానని, ఈ కేసులో ఆమెను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపారు. సమన్లకు స్పందించినా, విచారణకు సహకరించినా అరెస్ట్ చేశారని తెలిపారు. సిఆర్పిసి 160 ప్రకారం తొలి సమన్లలోనే ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఈడీ అధికారులు కవితను ఒక్కోసారి రాత్రి కూడా విచారించారని చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ కేసులో మొత్తానికి ఓ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కూతురు జైలుకెళ్లడంతో ఈ కేసు సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్లమెంటు ఎన్నికల సమయంలోనే వీరిద్దరూ జైలుకెళ్లడం, ఇలా వాయిదాల పర్వం కొనసాగితే మాత్రం ఎన్నికలు అయ్యేంత వరకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి బయటకు వచ్చే ఛాన్స్ లేనట్లే కనిపిస్తోంది. కోర్టు వాదనలు, వాయిదాలు, విచారణలతో ఈ కేసు మరింత దూరం వెళ్తుందో చూడాలి.